బాబాయ్ ఎందుకు ఖాళీగా ఉండేది మనం పుష్ప సినిమా లాగా ఏదైనా ప్లాన్ చేద్దామా? ఏం ప్లాన్ చేస్తామరా? ఎర్ర చందనం ఒక లోడ్ వేద్దాం బాబాయ్. పోలీసు వాళ్ళు చూస్తే కుక్కను కొట్టినట్టు కొడతారు. ఆ పిల్లది ఎందుకు కానీ బాబాయ్, ఒకవేళ మనం రోడ్డు ఎత్తి ఎర్ర చందనం రోడ్డు ఎవరి దగ్గర అమ్మాలి బాబాయ్? ఎవరి దగ్గర అమ్ముతాము? చెన్నై పోదాం బాబాయ్. చెన్నై నుంచి కాళేశ్వరం వరకు గుడ్లెప్పి పొలిచి కొడతారు. బా ఏమితో పెద్ద తలనే పైపోతున్నా బాబాయ్. అమ్మి గురించి ఎందుకు గానా ఆ ఎర్ర చందనం లోడ్ అమ్మే డబ్బులతో ఏం చేద్దాం బాబాయ్? దాంట్లో నాకు సగం రే. సగమా? సరేలే బాబాయ్ చూస్తాలే. చూడు ఆ పోలీసు వాళ్ళకి గాని దొరికితే కాలు పెయి గట్టేసే తలక కిందకి అల్లాడదీసే లాటిల్తో కుమ్మొదిలేస్తారా చచ్చూరుకుంటారు. కుక్కలు కూడా దగ్గరికి రావు. అబ్బా ఏంది బాబాయ్ ఆ పిల్ల? ఒరే అది ఉంటే ఏం మాట్లాడలేం గానే, మనము అక్కడ కట్ట మీద కూర్చొని మాట్లాడతాం బిజినెస్ చేయడాలు. ఇదైతే కరెక్ట్ గా సరిపోతుంది మీకు. ఆ కట్టపై వినారంటే ఊరంతా లండన్ పోయి అంటారు. అది ఊడ్చుకుంటా మాట్లాడచ్చు. అడికి పోలీసు వాళ్ళు రారులే. చెప్ప బాబాయ్ ప్రశాంతంగా ఎక్కడ కూర్చొని మాట్లాడుకున్నాను కూడా లేదా? నేను కూడా వచ్చేస్తాను. దీంతో నేను పర్లేనా?